శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. సింహరాశి వారికి జూన్ 23 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా జరగబోతుందో తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్య లేని వారంటే ఎవరు ఉండరు కదా. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడును. మన గురువు గారి పేరు సీతారామరాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9959509193. మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలకైనా కూడా గంటలో పరిష్కారం చూపిస్తారండి. స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. మీ దగ్గర ఉన్న ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, నాగదోషము, మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటల పరిష్కారం చూపిస్తారండి. చాలా నమ్మకమైన గురువు గారు, ఒక్కసారి ప్రయత్నించుకోండి. ఇప్పుడు వివరాలకు వస్తే కనుక సింహరాశి వారికి రేపటి రోజున వీరి యొక్క వ్యక్తిగతంగా మరియు వీళ్ళ మానసికంగా ఎలాంటి లోనుగా అవుతున్నారో తప్పకుండా తెలుసుకుందాము. మరి అలాగే వీళ్ళు ఇతర పట్ల చాలా శ్రద్ధ కలిగి ఉంటారు. అంతేకాకుండా వీరిలో ఉండేటువంటి అద్భుత లక్షణం ఏమిటంటే ఏ పనైనా కానీ వ్యవహారైనా కానీ చక్కగా పూర్తి చేస్తారు. సాంప్రదాయవాద ఆలోచనలు కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు కొత్త వస్తువులను తయారు చేయడంలో కూడా చాలా గొప్ప నిపుణులని చెప్పుకోవాలి. చాలా సరదాగా ఉంటూ చుట్టుపక్కల వారిని సంతోషపెట్టాలని చెప్పి చూస్తూ ఉంటారు. ఈ రాశి వారు మంచి ఆకర్షణ రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండటమే కాకుండా ఇతరులపై ఆధారపడి జీవించడానికి అస్సలు ఇష్టపడరు. అంటే ఎప్పుడు కూడా స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు. అలాగే ఎవరిని కూడా వ్యతిరేకించరు. పరిస్థితులకు అనుగుణంగా వీరు మార్చుకునేటువంటి మంచి సత్తా వీరుకుంటుంది. అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో స్వతహాగా చాలా ఎమోషనల్గా ఉంటారండి. వీరు మనసు చెప్పినటువంటి మాటనే వింటారు. మొహమాటం కూడా చాలా ఎక్కువే. దీని కారణంగా కొన్నిసార్లు ఇబ్బందులు కూడా పడుతూ ఉంటారు. అయితే కష్టపడి పనిచేసేటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తులు ఈ రాశి వారని చెప్పుకోవాలి. క్రమశిక్షణతో నమ్మకంగా ఉంటారు. చాలా మృదువుగా మాట్లాడతారు. దీని కారణంగా ఇతర వ్యక్తులను సులభంగా ప్రభావితం చేస్తారు. ఈ రాశి వారికి జ్ఞాపకశక్తి కూడా అధికంగా ఉంటుందండి. వ్యవహారాల్లో కూడా చాలా నిజాయితీగా ఉంటారు. వీళ్ళకున్నటువంటి సంకల్ప సిద్ధి కూడా చాలా అమోఘమని చెప్పుకోవాలి. ఎన్ని ఆటంకాలు వచ్చినా వీరు అనుకున్నటువంటి పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అలాగే ఓటమిని అస్సలు అంగీకరించరు. ఓటమిని అంగీకరించడం అంటే వీరికి చాలా బాధగా ఉంటుందన్నమాట. ఎలాగైనా కానీ విజయాన్ని సాధించినటువంటి దిశగా ఆలోచిస్తారు. ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా స్వయంగా తెలుసుకొని వీరికి తోచిన విధంగా ఏదో ఒక సహాయాన్ని అయితే చేస్తారు. ఎవరైనా సలహాలు ఇస్తే సలహాలను కూడా పాటిస్తారు. అలాగే ఏదైనా ఒక పని ప్రారంభిస్తే దాన్ని అంతుచూడండి విడిచిపెట్టరు. అలాగే మధ్యవర్తితో సంతకాలు, ఇతరులకు హామీలు ఉండటము వంటివి వీరికి కొంచెం నష్టం కలిగిస్తాయి. ఇతరులను త్వరగా నమ్మి మోసపోతూ ఉంటారు. అలాగే ఆపదలో ఉన్నటువంటి స్త్రీలను కూడా ఆదుకొని ఇబ్బందులకు గురైనటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. కొంతమంది మనస్తత్వం కూడా మనం చూస్తూ ఉంటాం కదా. ఎవరికైనా కానీ వారికి సంబంధించినటువంటి విషయాలను మాత్రం చెప్పుకోరు, కానీ మిగతా వారి విషయాలు పనికట్టుకో మరి అడుగుతూ ఉంటారు. అలాగే ఈ రాశి వారికి రేపటి రోజు చూసుకున్నట్లయితే చాలా మంచి లాభాలు కొని తెచ్చిపెట్టే విధంగా కొన్ని సందర్భాలు అయితే వీరికి ఎదురవుతాయండి. ధనానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో పూర్తిగా వీరికి రేపటి రోజున అనుకూలంగా కనిపిస్తుంది. అలాగే కొన్ని సంవత్సరాల నుండి మీకున్నటువంటి ఒక శత్రువు కూడా రేపటి రోజున ఎవరనేది తెలుస్తుంది. ధనవంతులైనటువంటి అవకాశాలు పుష్కలంగా రేపటి రోజున ఈ రాశి వారికి ఉందండి. ఏ వృత్తి అయినా కానీ చేపడితే అంకిత భావంతో రేపటి రోజున మీరైతే పని పూర్తి చేస్తారు. అలాగే జీవిత గణంలో సైతము ముక్కుసూడి తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ విధంగా మీరు జీవితంలో కొన్ని ఒడిదుడుకులు సమస్యలు ఉన్నప్పుడు కూడా జీవితం అనేది మీకు చాలా సాదాసీదాగా సాగిపోతూ వస్తుంది. ఉద్యోగపరంగా కూడా చాలా నిజాయితీగా ఉంటాన్ని మీపై అధికారులు గమనించి రేపటి రోజున మీకు చాలా చక్కగా ప్రశంసల వర్షాలు అయితే కురిపించబోతున్నారు. అలాగే కొన్ని సందర్భాలు ఏంటంటే చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేయండి. తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. ధనం అనేది మాత్రం రేపటి రోజున మీ చేతి నిండా పుష్కలంగా లభించేందుకు మార్గాలు అయితే కనిపిస్తున్నాయి. పట్టుదల విడిచిపెట్టకుండా అధికంగా మీకు ఏదైనా కానీ పని సాధించాలని చెప్పి రేపటి రోజున మీరు అనుకుంటే ఖచ్చితంగా అది రేపటి రోజున సక్సెస్ అయ్యే విధంగా మీ దిశకైతే మీరే రేపటి రోజు తీసుకెళ్తారు. అలాగే ఏ పనైనా కానీ రేపటి రోజున మీకు దిగ్విజయంగా అయితే పూర్తి చేసేందుకు ఛాన్స్ అయితే ఉన్నాయి. ఎదుటి వారిని కూడా మించిపోతారు. అలాగే కర్తవ్య నిర్వహణలో కూడా హృదయం లేని వారిగా ఎదుటి వ్యక్తులు కనిపిస్తారు.
అయితే గత కొన్ని సంవత్సరాల నుండి ఒక శత్రువు అయితే మీకు తెలియకుండా ఒక శత్రువు అనేవాళ్ళు మీ జీవితంలో ఉన్నారండి. వాళ్ళు ఎవరనేది రేపటి రోజు మీరు తెలుసుకోబోతున్నారు అనే చెప్పుకోవాలి. వాళ్ళలో మీకు ఇరుగుపొరుగు వ్యక్తులు కావచ్చు, లేదంటే మీరు పనిచేసే చోట కావచ్చు, వ్యాపారం చేసే చోట కావచ్చు, ఇలా మీ చెడు కోరినటువంటి వ్యక్తులు చాలామందే ఉన్నారని రేపటి రోజున మీరైతే తెలుసుకుంటారు. అయినప్పటికీ ఏంటంటే మీరు వారిని గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే ఈ రాశి వారిది ఏంటంటే మంచి స్వభావం కాబట్టి ఇతర వ్యక్తులు కూడా అదే విధంగా ఉంటారేమో, నాలాగే ఉంటారేమో, నిస్వార్థంగా ఉంటారేమో అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ మీ వెనకాల కొంతమంది గోతులు తవ్వుతూ ఉన్నారు. ఈ రాశి వారి యొక్క ఆదర్శం మెరుగుపడడం చూసి ఆ వ్యక్తులు ఓర్వలేకపోతున్నారని చెప్పుకోవాలి. మీరు ఎదుగుతూ ఉంటే చూసి తట్టుకోలేక వారు అనేక రకాల కుట్రలు పన్నుతూ ఉన్నారు. మిమ్మల్ని దిగదార్చడానికి కూడా చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకోవాలి. అటువంటి శత్రువు ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో 12 సంవత్సరాల నుండి ఆ శత్రువు గత కొన్ని సంవత్సరాల నుండి అంటే మీతో ఏదో ఒక విధంగా మీ ముందుకు రావాలని చెప్పి చూస్తున్నారు. మిమ్మల్ని నాశనం చేయాలని చెప్పి చూస్తున్నారని చెప్పుకోవాలి. అయితే రేపటి రోజున ఏదో ఒక సందర్భంలో ఒక సంఘటన ద్వారా అయితే వారు ఎవరనేది మీకు తెలిసిపోయేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయండి. మీకు వారు ఎదురుపడినప్పుడు మాత్రం మీరు చేయవలసింది ఒకటేనండి. వారిని మీరు ఎటువంటి మాటలతో దూషించకుండా, వారి మీద మీరంటే ప్రయోగం చేయకుండా, వాళ్ళకి ఇంకా వారు ఎవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా మీరైతే జాగ్రత్త తీసుకోవాలి. వారితో బంధాలు తెంచుకోవాల్సిన అవసరం అయితే అనేది మీకైతే లేకపోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధంగా వారితోనే మీరు ప్రేమగా ఉండండి. అయినా కూడా మీకు సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు మాత్రం వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అస్సలు షేర్ చేసుకోకండి. అంటే ఒకవేళ మీరు కనుక షేర్ చేసుకున్నారంటే మాత్రము జీవితంలో మీరు ఎంతో పెద్ద తప్పు చేసిన వారైతే అవుతారు. కాబట్టి తెలిసి ఈ విధంగా అయితే తప్పు చేసినట్లయితే చాలా నష్టపోయేటువంటి దాఖలాలు అయితే కనిపిస్తున్నాయి. కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారు ఇదివరకు మోసం చేశారని చెప్పి తెలిసినా కూడా మన కీడు కొరగటువంటి వ్యక్తులని చెప్పి తెలుసుకున్నా కానీ గుడ్డిగా మరలా ఆ వ్యక్తుల్ని మనం నమ్ముతూ ఉంటాము. తద్వారా వాళ్ళు ఈ విధంగా మీరు కనుక తప్పు చేశారంటే మాత్రము మీ జీవితంలో సరిదిద్దుకునేటువంటి తప్పు చేసిన వారైతే అవుతారు. మీకు మీరుగా సమస్యలు కూడా కొని తెచ్చుకున్న వారు అవుతారు. మీ జీవితాన్ని మీకు మీరుగా నాశనం చేసుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ అంశాలను మీరు తగినటువంటి జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోవాలి. ముఖ్యంగా మీ జీవితానికి సంబంధించినటువంటి సంఘటన జరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కావడానికి ఏదో ఒక సంఘటన అయితే జరగాలి కదండి. అలాగే రేపటి రోజున మీ జీవితంలో ఏదో ఒక సంఘటన అయితే జరిగేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ యొక్క సంఘటన ద్వారా మీకు అర్థమై చేసుకుంటారు. అలాగే కొంతమంది వ్యక్తులు, ఇద్దరు ఆడ మనుషులు, ఒక మగ మనిషి మీ జీవితంలో కూడా ఎప్పుడు కూడా మీతో మాట్లాడని చెప్పి ఏదో ఒక విధంగా కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే వారు మూలంగా మీకు మంచి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంతమంది మనం ఎంత వెయిట్ చేయించినా కానీ మనతో ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి, లేదంటే మనతో ఫ్రెండ్షిప్ చేయాలనో, మనతో బంధాన్ని కొనసాగించాలని చెప్పి కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా. అలా కొంతమంది వ్యక్తులు ఏంటంటే మీకు కూడా తారసపడాలని చెప్పి, మీతో ఏదో ఒక విధంగా బంధం కల్పించుకోవాలని చెప్పి, వారి మూలంగా మీ జీవితం అనేది చక్కగా ఉండాలని చెప్పి ఆశిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళ వల్ల మనకి లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది వింటూ ఉంటాం కదండి, చూస్తూ ఉంటాం కూడా. అంటే మీ జీవితంలో కూడా ఇదివరకు మీ యొక్క జీవితం ఎలా ఉంది, ఇక ముందు మీ జీవితం ఏ విధంగా ఉండబోతుంది, ఆ మార్పు కారణం ఆ వ్యక్తులే మీకు రేపటి రోజున నమ్మబోతున్నారండి చెప్పుకోవాలి. తప్పకుండా మీరైతే వారితో స్నేహం చేయాలని కూడా మీకు అనిపిస్తుంది. ఇక ఈ రకంగా అయితే ఈ రాశి వారికి రేపటి రోజున వృత్తిపరంగా, వ్యాపారపరంగా అన్ని రకాలుగా కూడా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. విద్య, వైద్య రంగానికి సంబంధించిన వారికి కూడా రేపటి రోజున అన్ని రకాలుగా లాభాల బాట అయితే కనిపిస్తుంది. అలాగే మీరు కనుక వ్యాపారస్తులు అయితే కనుక వ్యాపారంలో మంచి మెలకువలు గురించి కూడా కొంతమంది ద్వారా తెలుసుకుంటారు. వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకోవాలి మీకు తప్పకుండా కొంతమంది సూచిస్తారండి. వారు సూచించిన విధంగా మీరు కూడా మంచి నిర్ణయాన్ని అయితే తీసుకొని వారి యొక్క సలహాలను పాటిస్తే తప్పకుండా మీకు కూడా వ్యాపారంలో మంచి అనుకూలమైనటువంటి రోజైతే లాభాలైతే తప్పకుండా కలుగుతాయి. అలాగే కొన్ని అవకాశాలు మీకు తలుపు తడతాయని చెప్పుకోవాలి. అవకాశాలు కూడా ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, లేదంటే ఉద్యోగ అవకాశాలు మీకోసం ఏదైనా ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు ఎవరైనా ఫోన్ చేసి ఇలా ఉద్యోగ అవకాశం ఉందని చెప్పి మీతో చెప్పడం కావచ్చు, ఇలాంటివి జరుగుతాయన్నమాట. ఇలా ఇంటర్వ్యూకి రేపటి రోజున మీరు అటెండ్ అవ్వడం కూడా జరుగుతుంది. ఇంటర్వ్యూలో కూడా మీకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మీకు పూర్తిగా అవగాహన వచ్చే విధంగానే అడగటం అయితే ఏంటంటే మీకు అన్నీ కూడా తెలిసినవి అడిగి ఆ ఇంటర్వ్యూలో మీకైతే మంచిగా సక్సెస్ అయ్యే విధంగా రేపటి రోజున కనిపిస్తుంది. అలాగే కొంతమంది వ్యక్తులు ఏంటంటే ముఖ పరిచయం లేనటువంటి కొంతమంది వ్యక్తులు కూడా రేపటి రోజున మీరు మీ జీవితంలో చోటు అంటే వారికి ఏదో ఒక విధంగా స్థానం అయితే కల్పించబోతున్నారు అనేది కూడా చెప్పుకోవాలి.
అలాగే ఆన్లైన్ ద్వారా కూడా మీకు కొంతమంది వ్యక్తులు కూడా పరిచయం కావచ్చు. స్నేహితుల ద్వారా కొంతమంది మీ జీవితంలోకి నూతన వ్యక్తులు వచ్చేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ జీవితంలో రేపటి రోజున మీకు తెలియనట్టు కొంతమంది స్నేహితులు మీ జీవితంలోకి అడుగు పెడుతున్నారని చెప్పుకోవాలి. ఇలా అయితే మీ జీవితంలో రేపటి రోజున ఈ విధంగా రావాలని ఉంది, ఆ విధంగా జరగాలని ఉందని చెప్పండి. మరి ఈ రాశి వారికి రేపటి రోజున మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసము మీరు హనుమాన్ చాలీసా పఠించాలి. అలాగే మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు. అలాగే మీ జీవితంలో మరిన్ని సుఫలితాలు పొందేందుకై గోమాతను కూడా సేవించడం మర్చిపోకండి. గోమాత అంటే సకల దేవతల స్వరూపం. కాబట్టి గోమాతను మీరు ఆరాధిస్తే సకల దేవతలు మీరు ఆరాధించినట్లు అవుతుంది. కాబట్టి గోమాతను తప్పకుండా పూజించుకోండి. ఇంకా ఎన్నో సత్ఫలితాలు అయితే మీరు పొందుతారు. అలాగే అనాథాశ్రమం ఉన్నటువంటి అనాథ పిల్లలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, మీ శక్తి మేరకు ఏదైనా సహాయం చేయండి. దాని తాలూకు పుణ్యఫలం కూడా మీకు తప్పకుండా భగవంతుడు అనేవాడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఈ రాశి వారికి ఈ విధంగా అయితే రేపటి రోజున జరగాలని చెప్పి ఉంది. కాబట్టి మరి మీ మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకొని ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసుకోండి. మీ పనులు చక్కగా చేసుకోండి. ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి. తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.